హైదరాబాద్లో కో లివింగ్ హాస్టల్స్ అంటే మీకు తెలుసా? కో లివింగ్ హాస్టల్స్ అంటే ఓ రకంగా చెప్పాలంటే బోతల హౌస్ అంతే నా దృష్టిలో. ఇప్పుడు బాయ్స్ హాస్టల్ అని ఉంది, లేడీస్ హాస్టల్ అని ఒకటి తగలబెట్టారు. ఈ బాయ్స్ హాస్టల్లో అందరూ అబ్బాయిలే ఉంటారు, వార్డెన్ కూడా అబ్బాయి ఉంటాడు, వంట చేసేది కూడా అబ్బాయి. అలాగే సేమ్ లేడీస్ హాస్టల్లో కూడా లేడీస్ అమ్మాయిలు కానీ ఇట్లా ఉంటారు. వాళ్ళకి అంతా లేడీస్ వార్డెన్లు, లేడీస్లో వంటలు చేసుకోవడాలు ఇది ఉంటుంది. ఈ కో లివింగ్ హాస్టల్ ఏంటంటే మిక్సింగ్, అంతా మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్. ఈ కల్చర్ హైదరాబాద్లో వచ్చింది. దీనివల్ల ఏమవుతుంది? పెళ్ళితో పని లేదు, పిల్లలతో కూడా పని లేదు, డైరెక్ట్గా అబార్షన్సే. సంతోషంగా ఎంజాయ్ చేయటం, అబార్షన్లు చేసేసుకోవటం. ఇది ఓ రిపోర్ట్లో తేలింది. ఈ కో లివింగ్ హాస్టల్స్ని బ్యాన్ చేద్దామా అంటే ఏ ఆర్టికల్ ప్రకారం దీన్ని బ్యాన్ చేయాలి? పోనీ బ్రోతల్ హౌసా? కాదు. ఇప్పుడు ఒక లాడ్జ్ ఉంది, దాంట్లో ఏదో రైడింగ్ జరుగుతుంది, ఏదో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది. పోలీసులు వెళ్ళి డోర్ కొట్టారు, లోపల వాళ్ళిద్దరు బట్టలు ఇప్పుకొని పడుకొని ఉంటారు, కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇది హాస్టల్లో అబ్బాయిలు అమ్మాయిలు చదువుకోవచ్చు, ఉద్యోగం చేసే వాళ్ళు కూడా చేయొచ్చు, అందరూ అదే హాస్టల్లో ఉండొచ్చు. బయటికి వెళ్ళి ఓయే రూమ్లో ఈ పుచ్చుకులు కానిస్తారు. ఇక్కడ మాత్రం ఓన్లీ పరిచయాలు మాత్రమే చేసుకుంటారు. ఓన్లీ పరిచయాలు అంటే పైవన్నీ ఈ కో లివింగ్ హాస్టల్లో జరుగుతాయి, లోపలవన్నీ బయట జరుగుతాయి. అంతా బాగుంటే బాగా డీప్గా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు సపరేట్గా ఓ రూమ్ తీసుకొని కాపురం పెట్టేస్తారనమాట. కాపురం పెట్టేసి దాన్ని ఏదో అంటారు, డేటింగ్ అనుకుందాం, సహజీవనం అంటారు తెలుగులో. ఈ సహజీవనం చేసి అంతా బాగుండి ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు బాగుంది అనుకుంటే పెద్దవాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుంటారు, లేకుంటే అబార్షన్ చేసుకుంటారు. అప్పుడప్పుడే జ్ఞానం వస్తున్న ఓ పసికందుకి పెట్టే పేరేంటో తెలుసా? ఒళ్ళు కొవ్వెక్కి మంచాల మీద దొర్లి ఆ పసికందు ప్రాణం తీసి దానికి పెట్టే పేరు అబార్షన్. ఇది జరుగుతున్న తంతు తెలంగాణలో, హైదరాబాద్లో. అరిచి గొంతు పోతుంది ఇలాంటివన్నీ. ఫోన్ ఓపెన్ చేస్తే ఈ దరిద్రాలే. కరోనా వ్యాక్సిన్ ఏమైనా తేడా కొట్టిందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఓకే, మీరైతే సబ్స్క్రైబ్ చేయండి.